అక్క, జాతకం చూస్తే అంతా నిజం తెలిసిపోతుంది కదా. అవును. ఆ అమ్మాయి తలరాత బాగుంటే ఈ పెళ్లి తప్పిపోతుంది కదా. అక్క, తను చాలా మంచి పిల్లక్క, మన శివలాగా అందర్నీ గుడ్డిగా నమ్మేస్తుంది. ఏవేవో కలలు కంటోందక్క. అప్పుడు మన టైం బాగోలేక వీళ్ళ చేతికి చిక్కాం. పాపం తనిక్కడికొచ్చి పడాలా ఏంటి? ప్రియా, ఏదైనా చెయ్యక్క ప్లీజ్. ఆ జాతకంలోని ఒక లైన్ రాసేసేయ్, వీళ్ళంతా రాక్షసులు అని. ప్రియా, మన కారణంగా ఈ పెళ్ళేమైనా చెడింది అంటే ఇక అంతే. ఈ నరకంలో పడి కొట్టుకోవడం తప్పుతుంది అని చెప్పాను, అంతే. తన తలరాత ఎలా ఉందో ఏంటో. సరే, మీరు వెళ్ళండి, ఆ జాతకం వెతికివ్వండి. సరే సరే, నువ్వు మిగతా పని కానీ. వదిన దొరికిందా? ఇదేనేమో చూడు. ఇదే. థ్యాంక్స్ వదిన. మీ పిల్లల జాతకాలు బాగా అద్భుతంగా ఉన్నాయి. ఇదిగోండి, అబ్బాయి జాతకం ఫోన్లో పంపించారు, చూడండి. అలాగే అమ్మా. అమ్మా, పెళ్లి నిశ్చయం చేసుకునే ముందు అమ్మాయి అబ్బాయి జాతకాలు చూడలేదా మీరు? చూడలేదండి. చూడాల్సింది కదమ్మా. ఏమైందండి? పైకి చూడ్డానికి ఇద్దరి జాతకాలు బాగానే ఉన్నాయి, కానీ అమ్మాయి జాతకంలో ఎక్కడికి వెళ్ళినా పోరాడడం తప్పదు. ఏం చెప్తున్నారండి? నేను చెప్పడం లేదండి, ఈ జాతకం చెప్తుంది. తాను వెళ్లే దగ్గర డబ్బు, బంగ్లా, ఐశ్వర్యం, పని మనుషులు అన్నీ ఉన్నా కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? తాను వెళ్లేది రాజభవనానికైనా వనవాసం మాత్రం తప్పదు. అన్నయ్య, ఏమి అనుకోకుండా ఇంకొకసారి చూడండి. అమ్మాయి జాతకం బానే ఉందమ్మా. అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంది. పెళ్ళయ్యాక గొడవలు సహజం, కానీ వీళ్ళకి చాలా వచ్చు. ఏంటండి ఇది? ఇవన్నీ చెప్పి భయపెట్టిస్తున్నారా? భయపెట్టించాల్సిన అవసరం నాకేంటండి? జాతకంలో గ్రహాలు ఎలా ఉంటే అదే చూసి చెప్తున్నాను. ఆ అబ్బాయికి తండ్రి లేడు కదా. అవునండి. అమ్మున్నా ఏ ప్రయోజనం లేదు. అన్నదమ్ముల స్థానం శత్రువుల స్థానం అని చూపిస్తుంది. అదంతా ఏం లేదండి, వాళ్ళంతా ప్రేమగా ఆప్యాయతగా ఒకటిగా ఉన్నారు. అది ఇప్పుడు మాత్రమే. తర్వాత ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళాక ఒక్క సమస్యనే కాదు, ఒక పెద్ద యుద్ధమనే చెప్పొచ్చు. అదేంటన్నయ్య అలా చెప్తున్నారు? ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. అమ్మా, కత్తి బంగారందని కోసుకుంటే రక్తం రాకుండా ఉంటుందా? అమ్మా, నేను ఎలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఎంగేజ్మెంట్ ఒకటే కదా అయింది. సాధ్యమైనంత వరకు వేరే అబ్బాయిని చూసుకోవడం మంచిది. మంచి కుటుంబం రాత్రి 8 గంటలకు మన సంజమినిలో.